ఆనాడు మోషే గారిని కానీ, ఏకంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కానీ ఈ లోకములోనికి దేవుడు పంపిన కారణాన్ని చూస్తే ప్రజలను ఆశీర్వదించడానికే వారిని పుట్టించాడంట దేవుడు. అయితే ఆశీర్వదించే క్రమం ఏమిటి అంటే వారిని దుష్టత్వంలో నుండి మళ్లించుట ద్వారా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుడు ఏ ప్రాంతంలో ప్రజలను ఆశీర్వదించాలి అనుకున్నా ఆ ప్రాంతంలో వారి ఆశీర్వాదము నిమిత్తమై ఒక సేవకుని పుట్టించుకుంటాడు అని దేవుని వాక్యములో తేటగా వ్రాయబడి ఉంది. ప్రతి తరములో ప్రతి ప్రాంతములో ఆ జనములను ఆశీర్వదించుటకు దేవుడు ఒక సేవకుని పుట్టించుకుంటున్నాడు. ఆ సేవకుని దేవుడు దాచిపెట్టి సిద్ధపరిచి అభిషేకించి తగిన కాలమున ప్రజలలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలా పుట్టించి కాపాడి సిద్ధపరిచి అభిషేకించి పంపబడుతున్న ఆ దైవజనుడు ప్రజలకు ఎలాగూ ఆశీర్వాదకరంగా ఉంటాడు అంటే దేవుని వాక్యం రాయబడింది, దుష్టత్వములో నుండి వారిని మళ్లించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మా కొరకు ఒక సేవకుని పుట్టించడం నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మా కొరకు ఆ సేవకుని సిద్ధపరిచి పంపించడం నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆ సేవకుని ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుచున్న నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇదంతా నిజమే కనుకైతే ఆ సేవకుని ద్వారా దేవుడు ఆశీర్వదించే క్రమం ఏమిటి అంటే దుష్టత్వముల నుండి మళ్లించడం ద్వారా మాత్రమే. దేవుడు మా కొరకు ఒక సేవకుని పుట్టించాడు, మా కొరకే సేవకుని సిద్ధపరిచాడు, మా కొరకే సేవకుని అభిషేకించాడు, మా కొరకే దేవుడు ఆ సేవకుని పంపించాడు అని మీరు నమ్మితే ఆ పంపబడ్డ దైవజనుడు మాకు ఎలాగూ ఆశీర్వాదకరంగా మారుతాడు అంటే శేషభిషలకు తావు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు దేవుని వాక్యం చెబుతున్నమాట. మిమ్మల్ని దుష్టత్వములో నుండి మళ్లించుట ద్వారానే ఆశీర్వదిస్తాడట. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? వాళ్ళందరూ ఏం చేయాలి? దుష్టత్వములో నుండి దైవజనుని చేత మళ్లింపబడాలి. ఆయన తన ప్రజలను ఎలాగో ఆశీర్వదిస్తాడు అంటే వారిని తన సేవకుని ద్వారా దుష్టత్వముల నుండి మళ్లించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దైవజనుడు దేవుడు మా కొరకు పుట్టించిన వాడు, సిద్ధపరిచిన వాడు, అభిషేకించబడినాడు, పంపబడిన వాడిని మీరు నమ్మితే ఆ దైవజనుల ద్వారా మేము ఆశీర్వదించబడతామనే విశ్వాసం మీకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే వారి చేత దుష్టత్వం నుండి మళ్లింపబడుతున్నప్పుడు సంపూర్ణముగా అప్పగించుకొనగలిగితే నిశ్చయముగా ఆ ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందగలుగుతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ చోట ఉన్నారు, మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి నడిపించడానికి దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. ఆ సేవకునికి మీరు అప్పగించుకుంటే ఆ సేవకుని యొక్క నడిపింపులోనికి రాగలిగితే జాగ్రత్తగా మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆశీర్వాదాలు చోటికి ఆ సేవకుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. ఆ క్రమంలో జరిగే ప్రధానమైన క్రతువు ఏంటంటే దుష్టత్వములో నుంచి మళ్ళిస్తాడు. స్తోత్రం చెప్పండి. సహజంగానే మనలో మూఢత్వం పుడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. మన తలంపులు కేవలము చెడ్డవి, మన హృదయములో తప్పిపోతున్న ప్రజలం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గములను చెరిపివేసుకున్నటువంటి బుద్ధిహీనులం, దేవుని ఉగ్రతకు కారణభూతమైనటువంటి పాపిష్టి కార్యాలు చేస్తూ కృపకు మూలమైన దేవుని ఆత్మను తోసివేసుకుంటున్నటువంటి బలహీనులం. ఈ స్థితిలో దేవుడు ఒక సేవకుని మన కొరకు లేపకపోతే, సిద్ధపరచకపోతే, అభిషేకించకపోతే, పంపించకపోతే ఆ పంపబడిన దైవజనుడు నిర్ముఖమాటంగా రోషమని కలిగి, తీవ్రత కలిగి, ఆత్మలో స్పష్టత కలిగి దుష్టత్వము నుండి మళ్లించుటకు దైవోవేశము చేత సిద్ధపరచబడ్డ వాక్యములను ఖండించి గద్దించి బోధించకపోతే సిద్ధపరచబడ్డ ఏ ఆశీర్వాదాన్ని మనం పొందలేం. It is the basic and fundamental way of God to
lead his people for the blessing, to turn his people from the wickedness. దుష్టత్వము నుండి తన ప్రజలను మళ్లించుటయే దేవుడు ప్రజలను ఆశీర్వదించే క్రమం అని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైన వరకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టత్వము నుండి మళ్లించుట మన హృదయంలో, తలంపులలో, ఆలోచనలో సహజంగా మూర్తిభవించిన మూర్ఖత్వం, టన్నుల కొద్ది పేరుకుపోయిన స్వచిత్తం, ఇలాగే జరగాలని ఆశించే శారీరక స్వభావం, వీటన్నిటి వలన తయారైపోయిన దుష్టత్వము నుండి ఏదో విధంగా మళ్లించుట ద్వారా తప్ప మరొక విధంగా ఆశీర్వాదాలు మనకు రావు అని స్పష్టంగా గ్రహించాలి. నేను ఆశీర్వదింపబడాలంటే నేను దుష్టత్వం నుండి మళ్లింపబడాలి అని అర్థమైన వాళ్ళు ఆమేనండి ఒకసారి. హల్లెలూయా. మరి దుష్టత్వం నుండి మళ్లింపబడాలంటే ఏం చేయాలి? ఇది దుష్టత్వం, ఇది తప్పు, ఇది సరికాదు, ఇది దేవుని ఏర్పాటు కాదు, ఇది దేవుని మార్గం కాదు, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని విధానం కాదు, ఇది దైవిక క్రమము కాదు, ఇందులోంచి మల్లుకోనండి, ఈ వైపుకు తిరగండి, అటు వెళ్ళొద్దు, ఇటు రండి అని నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టండి చెప్పే ఒక దైవజనుడు కావాలి. కేవలం మాటలతో కాక కన్నీళ్లతో వారిని అందులోంచి విడిపించే ఒక ప్రార్థన పరుడు కావాలి. అలా లేకపోతే ఏ ప్రజ, ఏ జాతి ఆశీర్వదింపబడదు. మీలో తన సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించడం ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. లోపల కంటతో చేయాల్సిన మాట ఇది. నేను ఆశీర్వదింపబడాలంటే దుష్టత్వము నుండి మళ్లింపబడాలి. దుష్టత్వం నుండి మళ్లింపబడాలంటే ఆ రకమైన పరిచర్య నాకు చేయగలిగిన ఒక దైవజనుడు నాకు కావాలి, నేను ఆయనకి అప్పగించుకోవాలి అనే సమర్పణలోకి వచ్చిన వారు మాత్రమే గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. మీకు అవసరత అర్థమవుతుందా? నాకు ఒక దైవజనుడు కావాలని గ్రహింపుకు వస్తుందా? ఆ దైవజనుడు నడిపింపుకు అప్పగించుకోవాలని అర్థమవుతుందా? లేకపోతే దుష్టత్వం నుండి మళ్లింపబడని ఏ వ్యక్తి కూడా ఆశీర్వదింపబడే అవకాశంలే. ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా, ఇదిగో 100 రూపాయలు ప్రభు తీసుకొని మరి నీకు తోచిన కాడికి ఎంతో కొంత ఆశీర్వాదం మీరు రేపు 200 అట్టుకొస్తాను. ఈ దరిద్రమైన బేరమేమి ఉండదు ఇక్కడ. నువ్వు తెచ్చిన అమౌంట్ను బట్టి ఆశీర్వాదం, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఆశీర్వాదం, దేన్ని బట్టి నీకు వచ్చేది ఆశీర్వాదం దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. దుష్టత్వములో నుండి మళ్లింపబడుట వలన నీకు ఆశీర్వాదం. అందుకనే పౌలు తిమోతికి 2వ లేఖ రాస్తూ 3వ అధ్యాయం 17-18 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖమును ఖండించుట, గద్దించుట, తప్పుదిద్దుట, నీతి యందు శిక్ష చేయుట మీకు ప్రయోజనకరమని రాశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందరు గట్టిగా నా వైపు చూస్తూ ప్రయోజనకరం అనండి. కొంచెం గట్టిగా. ప్రయోజనకరము కావాలా వద్దా? కొంచెం గట్టిగా. ఏది ప్రయోజనకరం? దైవజనుడు బాగా కంటదా పట్టిన వాగ్దానములు వల్లె వేయుట ప్రయోజనకరమా? నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప సమృద్ధిగా ఎప్పుడు ఉండాలని చెప్పడం ఆశీర్వాదకరమా? నీ ఇల్లు బంగారం అయిపోవాలని చెప్పడం ఆశీర్వాదకరమా? అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సర్వసమృద్ధి, ఆనంద సంతోషాలు అన్నీ మీ కొంపలోకి వచ్చి పడిపోవాలని చెప్పడమా? ఏది ప్రయోజనకరం? నన్ను దైవజనుడు దేవుని పాదముల వద్ద సన్నద్ధుడవ్వాలి, దేవుని ముఖ దర్శనము పొందాలి, దైవోవైశ్యముతో ఒక లేఖనాన్ని పొందాలి, ఒక దర్శనమును పొందాలి, ఒక ప్రత్యక్షతను పొందాలి. ఇది యెహోవా వాక్కని చెప్పగలిగిన మాట ఏదైనా దేవుని సముఖంలోని పొందాలి. దైవజనుడు సన్నద్ధుడై, he must be well prepared. No, he is weak. అతడు బలహీనుడైనా, అతడు నిరసించినా, అతడు శ్రమల బాధితుడైనా దేవుని ప్రజలకు పరిచయం చేయుటకు అతడు సన్నద్ధుడై. ఆ మాట అనండి గట్టిగా, అనండి గట్టిగా చెప్పండి. దైవజనుడు సర్వసన్నద్ధుడై ఏం చేయాలి?
దైవావేశము వలన కలిగిన సందేశం. ఆమేన్ అనండి ఒకసారి. హల్లెలూయా.